హలో హాయ్ వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. ఈరోజు కొబ్బరి పల్లి చట్నీ ఎలా చేయాలి, హోటల్లో ఎంతో టేస్టీగా చేస్తారు కదండి, అదే స్టైల్లో మనం ఇంట్లోనే అంతే టేస్టీగా అయితే రెడీ చేసుకుందాం. ఈ చట్నీతో 4 ఇడ్లీ తినేవాళ్ళు కూడా 8 ఇడ్లీ అయితే తప్పకుండా తింటారండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో 2 అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోండి. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం అయితే కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు అయితే పల్లి వేసుకోండి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి. ఇప్పుడు 1/2 కప్ అయితే పుట్నాల పప్పు వేస్తున్నాను. తినే శనగపప్పు అంటారు కదండి, ఇది కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు దీంట్లో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసినా కూడా వేడైతే ఉంటుంది కదా, అదే వేడిలో ఈ చింతపండు అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి, దీంట్లో పొట్టు మొత్తం తీసేసి ఇలా ప్లెయిన్గా అయితే కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో గుప్పెడు కొత్తిమీరని వేసుకోండి. అలానే 2 రెబ్బలు అయితే పుదీనా వేసుకోండి. పుదీనా వేయడం వల్ల చట్నీకి అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు, కొబ్బరి అవంతా అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదండి. చట్నీ గ్రైండ్ చేసే ముందు ఇలా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చట్నీ చాలా రుచి ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ వేసేసి ఈ మొత్తం అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు వేయకుండా ఫస్ట్ టైం అయితే గ్రైండ్ చేసుకోండి. తర్వాత సరిపడా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈరోజు టిప్ అండి, మన బాడీ హెల్తీగా ఉండాలంటే రోజుకి అరగంట ఎక్సర్సైజ్ అయినా చేయాలి, లేకపోతే 1 అవర్ వాకింగ్ అయినా చేయొచ్చండి. అలానే హెల్తీగా లిమిట్గా అయితే ఫుడ్ తీసుకోవాలి. అలానే మనకి 8 గంటల పాటు అయితే నిద్ర ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ 3 విషయాలు అయితే మనం కరెక్ట్గా చేస్తే మన బాడీ హెల్తీగా ఉంటుంది. మన చట్నీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొంచెం కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకోండి. అలానే ఉద్దిపప్పు వేసుకోండి. వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అయితే మారుతుంది, టేస్టీగా ఉంటుంది. అలానే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి, దాంతోపాటు కొంచెం హింగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అయితే కలిపి మన చట్నీలోకి వేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా చట్నీ అయితే రెడీ అవుతుందండి. చూసారా, ఇలాగైతే వేగాలి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్లో అయితే మన చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చట్నీ ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. ఈ చట్నీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ, దోశకి, ఉప్మాకి, దేంట్లోకైనా సెట్ అయిపోతుందండి. మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.